స్వాగతం సుస్వాగతం. కానుక షార్ట్ ఫిలిం మొదటి భాగం మీ ముందుంచబోతున్నాం. ఇది 1990-91లలో నిర్మింపబడి అప్పట్లో హైదరాబాద్ దూరదర్శన్లో ప్రసారం చేయబడి ప్రేక్షకుల మన్ననలను పొందింది. దీనికి దర్శకత్వం శ్రీ భాగవతుల కుటుంబరావు, నిర్మాణం కీర్తి కళానికేతన్ కళా సాంస్కృతిక సంస్థ హైదరాబాద్. ఈ సంస్థ 40వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా దీనిని మా ఆర్చివ్స్ నుండి తీసి యూట్యూబ్లో ప్రసారం చేయడం మాకెంతో సంతోషకరం. ఇన్ని సంవత్సరాలైనా ఇది ఈనాటి సమాజానికి కూడా ప్రతిబింబంలా ఉంటుంది. చూద్దామా? చూడండి, బలానికి మందులు వాడి నేను చెప్పిన సూచనలన్నీ పాటించండి. షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇప్పటికే మా అమ్మాయిలో ఎంతో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీ మేలు మర్చిపోలేమండి. ఇట్స్ ఆల్ రైట్. దాంట్లో నెక్స్ట్ అపాయింట్మెంట్ రాసింది. ఆ రోజున మళ్ళీ కలవండి. తప్పకుండానండి. వెళ్ళొస్తాం. నమస్తే. మంచిది. జాకబ్, నెక్స్ట్ పేషెంట్ పిలు. వెళ్ళండి సార్. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? మా తమ్ముడికి ఇంత చిన్న వయసులో ఘోరమైన మతిమరుపు డాక్టర్. ఎంత కష్టపడి చదివినా పరీక్షలోకి వెళ్ళి మర్చిపోతాడు. దేని మీద కాన్సన్ట్రేషన్ కుదరదు. చూడండి, ఈ యాంత్రిక జీవితంలో ఎన్నో డైవర్షన్స్. మరి అలాంటప్పుడు ఏకాగ్రత ఎలా కుదురుతుందో మీరే చెప్పండి. కేవలం మీ అబ్బాయే కాదు, ఈనాడు యువకుల్లో ఎంతో మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరి దీనికి ట్రీట్మెంట్ లేదంటారా? ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. హిప్నాటిజం ద్వారా ఏకాగ్రతే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. ఓ పని చేయండి, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి మీ తమ్ముని తీసుకుని రండి. ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. అలాగే డాక్టర్. నమస్తే. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎలా వచ్చేయండి? మీ తాతగారు రాలేదా? ఇది సీజన్ కదా, మా తాతగారు షాప్ వదిలి రావడానికి వీలు పడ్డం లేదు. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. జాకబ్ సార్. ఇంకా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? లేదు సార్. గౌరవనీయులైన డాక్టర్ గారికి వయసులో చిన్నవారైనా మీ వృత్తికి నమస్కరిస్తున్నాను. నత్తితో బాధపడుతూ తోటి వాళ్ళు హేళన చేస్తుండగా మానసికంగా కుంగిపోయిన మా మనవడి లోపం నయం చేశారు. మేం పేదవాళ్ళమని ఫీజు కూడా తీసుకోలేదు. అంత మానవతావాదులు మీరు. ఒక చిన్న మనవి, మా షాపులో అమ్మే బొమ్మలో అతి విలువైన పెయింటింగ్ ఒకటి ఉంది. దానిని మీకు కానుకగా పంపుతున్నాను. దయచేసి స్వీకరించండి. చూసావా జాకబ్, ఫీజు వద్దన్నానని వీళ్ళ తాతగారి కానుకను పంపించారు. వా, వండర్ఫుల్. దీన్ని నాకివ్వడం కంటే మీ షాపులో ఉంచి అమ్మితే మంచి ధర వస్తుంది. ఆ డబ్బు మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. దీన్ని మీ తాతగారికి ఇచ్చేయి. వద్దు సార్, దీన్ని మీకు ఇవ్వకుండా తిరిగి తీసుకెళ్తే మా తాతగారు నన్ను కోపడతారు. ప్లీజ్ తీసుకోండి సార్. కిరణ్ని బాధ పెట్టకండి సార్, తీసుకోండి. అది కాదు జాకబ్, వీళ్ల కథ తలుచుకున్నప్పుడల్లా నా మనసు కలిచివేస్తుంది. పోయినేడే వీళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. మొత్తం పెద్ద కుటుంబాన్ని వీళ్ళ తాతగారు ఈ వయసులో నెట్టుకొస్తున్నారు. ఆ చిన్న షాపు ఒకటే కదా వీళ్ళకి ఆధారం. వీళ్ళ దగ్గర కానుక తీసుకోవడం ఏమిటి? అది నిజమే సార్. అయినా ఆ ముసలైనా ఈ పసివాడు వీళ్ళిద్దరి తృప్తి కోసమైనా మీరు తీసుకోవాలి సార్. అలా అంటే ఇంకేమంటాను. ఓకే కిరణ్, మీ తాతగారికి థ్యాంక్స్ చెప్పు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ జాకబ్ అంకుల్. నేను వెళ్తాను. జాకబ్ సార్.
ఈ పెయింటింగ్ చాలా కళాత్మకంగా ఉంది. పెయింట్ చేసిన ఆర్టిస్ట్ నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఎదురవుతుందయ్యా. సమస్య అదేమిటి సార్? ఇప్పుడు ఈ బొమ్మను ఏం చేయాలన్నదే సమస్య. ఇంటికి తీసుకెళ్లడం అంత మంచిది కాదేమో. ఎందుకని సార్? ఇంట్లో పిల్లలు ఉన్నారు, టీనేజ్లో ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. పూర్తిగా వస్త్రాలు లేని ఈ స్త్రీమూర్తి బొమ్మ మనకి సహజంగా కనిపించినప్పటికీ పిల్లల దృష్టిలో పడటం అంత బాగుండదు. అదే నిజమే సార్. అయితే ఒక పని చేద్దాం, ఈ బొమ్మని ఇక్కడే గోడకు తగిలిద్దాం. ఆ పని చేయొచ్చనుకో, అప్పుడు మరో ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏమిటంటారు? మన క్లినిక్కి రకరకాల పేషెంట్స్, ఆడ మగ చిన్న పెద్ద వస్తుంటారు. వాళ్ళు దీన్ని తప్పకుండా చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఊహించు. ఏమనుకుంటారు? పెయింటింగ్ గొప్పగా ఉందనుకుంటారు, మీ అభిరుచిని మెచ్చుకుంటారు. అది వాళ్ళు పైకి వెలిబుచ్చే అభిప్రాయం మాత్రమే. మనసులో మరో రకంగా అనుకుంటారు. ఈ డాక్టర్కి క్లినిక్లో ఉంచుకోవడానికి ఇంతకంటే మంచి బొమ్మ దొరకలేదా అని ఆలోచిస్తారు. అలా మనల్ని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. నిజమే సార్. కాబట్టి నేను పని చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇన్నేళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. ఈ బొమ్మను నీకు కానుక ఇస్తాను, తీసుకో. క్షమించండి సార్. ఎందుకు? ఈ బొమ్మ వల్ల వచ్చే ఇబ్బందులు మీరు వివరించకుండా ఉన్నట్లయితే నేను చాలా సంతోషంగా ఈ బొమ్మని మా ఇంటికి తీసుకెళ్లేవాడిని. కానీ మీరు చెప్పిందంతా విన్న తర్వాత మా పిల్లల మీద కూడా ఈ బొమ్మ ప్రభావం పడుతుందేమో అని నా అనుమానం సార్. ఎస్, యు ఆర్ కరెక్ట్. అదొక సలహా సార్. చెప్పు. ఇలాంటి ఇబ్బందులు లేని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా దీన్ని ప్రెజెంట్ చేస్తే? ఎస్, వెరీ గుడ్ ఐడియా. లాయర్ చంద్రకాంత్ తెలుసుగా నీకు? తెలుసు సార్. ఆయన కరెక్ట్ పర్సన్. బ్రహ్మచారి కాబట్టి ఇంట్లో తగిలించినా ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఆయనకు దీనికి కానుక ఇవ్వచ్చు సార్. సరే, దాన్ని అలాగే ప్యాక్ చేయి. దారిలో ఆయన ఇంటికి వెళ్ళి ఈ కానుక ఆయనకి ఇస్తాను. ఎస్ సార్. అయితే ముందుగా నోటీస్ ఇవ్వాలంటారు. అవును, ఆ నోటీస్కి అతను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఆ తర్వాతే కోర్టులో కేసేయచ్చు. మరి నోటీస్ ఎప్పుడు ఇద్దామంటారు? రేపు సాయంత్రం రండి, అప్పటికి నోటీస్ ప్రిపేర్ అయి ఉంటుంది. ఓసారి మీకు వినిపించి తర్వాత పంపిస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తాను లాయర్ గారు. నమస్తే. నమస్తే. గోవిందయ్య గారు, అయ్యా, ఇందాక నేను చెప్పిన కేసు తాలూకు ఫైల్ చూడండి. హలో లాయర్ సాబ్. హలో డాక్టర్, వెల్కమ్. వాట్ ఈస్ సర్ప్రైజ్ విజిట్. చాలా కాలం అయింది కదూ మనం కలిసి. ఏం చేయమంటారు చంద్రకాంత్, ఈ మధ్య అసలు కలవడానికే తీరిక ఉండడం లేదు. ఎప్పుడు ఏదో ఒక కేసు, పేషెంట్లు. మరి ఇప్పుడు వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉండాలి. అంత పెద్ద విషయం ఏం లేదు, కానీ ఆ మధ్య మీరు మా కోర్టు కేసు ఒకటి నా తరపున వాదించి గెలిపించారు, గుర్తుందా? అది చాలా కాలం క్రితం విషయం కదా. ఏం దానికి ఏమైనా కొత్తగా సమస్యలు వచ్చాయా? లేదు, కానీ మీరు ఆ కేసు గెలిపించినప్పటి నుంచి నా మనసులో ఒక అసంతృప్తి మిగిలిపోయింది. మై గాడ్, అసంతృప్త ఏమిటది? మీరు నా దగ్గర ఫీజు తీసుకోలేదు. అదే, ఇంకా ఏమిటో అనుకున్నా. అయినా మనలో మనకి ఫీజు ఏమిటి చెప్పండి. స్నేహం వేరు, వృత్తి వేరు కదా. అలాగా? ఆ మాటకొస్తే ఆ మధ్య మా బంధువుల్లో ఒక అమ్మాయికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చి కుదిర్చారు. అప్పుడు నేను ఫీజు ఆఫర్ చేస్తే మీరు తీసుకున్నారా? లా పాయింట్ తీసారా? అయినా లాయర్లతో మేమే మాట్లాడగలం చెప్పండి. సరే, ఆ సంగతి అలా ఉంచండి. ఈ మధ్య నేను షాప్లో ఒక పెయింటింగ్ చూశాను, నాకు చాలా నచ్చింది. వెంటనే మీరే గుర్తొచ్చారు. దాన్ని మీకు కానుకేద్దామని తీసుకుని వచ్చాను. కాదనకూడదు. మీ దగ్గర ప్రతిఫలం పుచ్చుకోవడం నాకు ఇష్టం లేకపోయినా అంత స్నేహపూర్వకంగా మీరు కానుకిస్తా అంటే నేను కాదనగలనా? థ్యాంక్ యూ, ప్లీజ్ టేక్ ఇట్. ఇంతకీ ఏమిటి పెయింటింగ్? తినబోతూ రుచి అడగడం ఎందుకు, చూడండి. ఫ్యాంటాస్టిక్, అద్భుతం, రియల్లీ మార్వెలస్. మీ కళాహృదయం నాకు తెలుసు, మీకు నచ్చుతుందని ఊహించే తెచ్చాను. నా కళాహృదయం సంగతి అలా ఉంచండి. మీ టేస్ట్ చాలా గొప్పది. సంతకం. ఈ బొమ్మ నుంచుకుంటే వచ్చే సమస్యలు ఈ లాయర్ కూడా తట్టకమునిపే నేను జారుకోవడం మంచిదేమో. అసలే ఈ గుమ్మస్తాకి బొమ్మ నచ్చినట్లేదు. మరి నేను వెళ్ళొస్తాను చంద్రకాంత్. అదేమిటి డాక్టర్, అంత త్వరగానా? రాక వచ్చారు, కాఫీ తీసుకెళ్ళండి. లేదు చంద్రకాంత్, ఇప్పటికే పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మరోసారి తీరిగ్గా కలుస్తా.